హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. కావ్య కుంటుతూ లోపలికి వచ్చేసరికి రాజ్ అయితే ఒక్కసారిగా పడిపోతున్న కావ్యని పట్టుకుంటాడు. కావ్యని ఏమైంది అని అడగడంతో, ఇందాక అక్క పడిపోతుంటే పట్టుకున్నాను కదండి, అందుకే కాలు కొంచెం బెనికినట్టుంది అని చెప్పడంతో కావ్యని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టి తనే కాలుకి ఆయింట్మెంట్ అయితే రాస్తాడు. అలా రాస్తున్న ఆయింట్మెంటు రాజ్ని చూస్తూ కావ్య, ఇది నిజంగానే ఆయన మనసులో నుంచి వచ్చిన ప్రేమ అయితే బావుండు, తాతయ్య నా అమ్మమ్మ గారి కోసం ఇలా చేస్తున్నాడు అని చెప్పి కావ్య కొంచెం బాధపడుతుంది. కానీ కావ్య రాజ్ మనస్ఫూర్తిగా చేస్తున్నాడన్న సంగతి తెలుసుకోక అపార్థం చేసుకుంటుంది. ఇక రాజే స్వయాన కావ్యని చెయ్య పట్టుకొని అటు ఇటు నడిపిస్తూ ఉంటాడు. అది చూసిన సీతారామయ్య అలాగే ఇంద్రాదేవి ఇద్దరు కూడా సంతోషిస్తూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తరువాత కావ్యని సొంతంగా నడవమని చెప్తాడు. అటు ఇటు కావ్య నడుస్తుంది. రాజు అయితే కావ్యకి, చూడు, కాలు తగ్గే వరకు కూడా కిందకి వచ్చావంటే కాలు ఇరెక్కొడతాను, అర్థమవుతుందా? మర్యాదగా నోరు మూసుకొని గదిలోనే ఉండు అని చెప్పి రాజు అయితే కిందకి వెళ్ళిపోతాడు. రాజు అలా వెళ్ళిపోవడంతో కావ్య కొంచెం బాధపడుతుంది. అసలు ఈయన నిజంగానే మనస్ఫూర్తిగా నన్ను ప్రేమిస్తే అది ఇంకెంత బాగుంటుందో అన్నట్లుగా కావ్య తనలో తను ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక కనకం ఇంట్లో అప్పు అయితే కళ్యాణ్ అలాగే అనామిక మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని తెగ ఫీల్ అవుతుంది. నిజంగానే నేను అంత రాయిలా ఉన్నానా? అంత బాగోలేదా? అసలు ఒక అమ్మాయిలాగే నేను కనిపించట్లేదా అని చెప్పి అప్పు అద్దం ముందు నుంచుని ఎగాదిగా చూసుకుంటూ ఉంటుంది. అప్పుని చూసిన వాళ్ళ పెద్దమ్మ, ఏమైందే, ఎప్పుడు లేంది కొత్తగా అద్దం దగ్గర నుంచి చూసుకుంటున్నావు అని అనడంతో, పెద్దమ్మ నువ్వు చెప్పు, నేను అమ్మాయిలా లేనా? చెప్పు పెద్దమ్మ, చెప్పు, అసలు నాలో ఫీలింగ్సే లేవంట కదా, చెప్పు పెద్దమ్మ అని అడగడంతో, ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఎవరన్నారు? అసలు ఎవరు నిన్ను ఇలా మాట్లాడారు అని అనడంతో, అదే పెద్దమ్మ, ఆ అనామిక కళ్యాణ్ గాడు ఇద్దరు కలిసి నేను అసలు అమ్మాయిలాగే లేనని, నాలో ఫీలింగ్స్ లేవని ఏవేవో మాట్లాడారు. నాకెందుకో ఆ మాటలు చాలా బాధగా అనిపించినాయి పెద్దమ్మ. ఇదిగో ఈ చీరని కూడా నాకు వాళ్ళిద్దరిని కలిపినందుకు గిఫ్ట్గా ఇచ్చారు. అసలు వాళ్ళ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అని చెప్పి అప్పు అయితే చాలా ఫీల్ అయిపోతుంది. ఇక అప్పు అలా ఫీల్ అవడంతో అదే టైంలో కనకం వస్తుంది. నిజమే కదే, నువ్వు ఒక అమ్మాయిలా కనిపిస్తే నిన్ను అమ్మాయి అని వాళ్ళు గుర్తిస్తారు, కానీ ఎప్పుడు రౌడీలాగా ఆ ప్యాంటు చొక్కా వేసుకొని మగరాయిడ్ల ఊరు మీద తిరిగితే నిన్ను అమ్మాయి అని ఎవరనుకుంటారు చెప్పు? పద్ధతిగా లంగా ఓనిన చీర కట్టుకోమంటే అస్సలు కట్టుకోవు, ఎప్పుడు చూసినా ఆ ప్యాంటు చొక్కాలేసి రౌడీలా కనిపిస్తూ ఉంటావు అని చెప్పి కనకమైతే ఇంకొక 4 చీవాట్లు పెట్టి కళ్యాణ్ ఇచ్చిన చీరని చూసి, అప్పు ఈ చీర చాలా బాగుందప్పు, ఈ చీర కట్టుకుంటే కుందనపు బొమ్మలాగా కనిపిస్తారు, అది నీలాంటి వాళ్ళు కాదులే, ఆ అనామిక లాంటోళ్ళు అని చెప్పి కనకమైతే ఇంకొంచెం రెచ్చగొడుతుంది. అప్పునైతే అప్పుకి చాలా కోపం వస్తుంది. వెంటనే కనకం చేతిలో ఉన్న చీరని లాక్కొని, ఈ చీర నాది, నేనే కట్టుకోవాలి, ఆ అనామిక కట్టుకోవడం ఏంటి అని చెప్పి ఇక అప్పు ఆ చీరని తీసుకొని కనకాన్ని బయటికి నెట్టేస్తుంది గదిలో నుంచి అయితే. అలాగే వాళ్ళ పెద్దమ్మ, ఒసే అప్పు, ఎందుకే లేనిపోని కోపాలు? మీ అమ్మ చెప్పిన దానిలో తప్పేముంది? నువ్వెప్పుడు ఇలాగే ఉంటావు కదా, అలాగే ఉండు, నువ్వు ఇలా ఉంటేనే బాగుంటావు అప్పు అని చెప్పి ఇక అప్పుకైతే నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంది వాళ్ళ పెద్దమ్మ అయితే. కానీ అప్పు అదేమి వినిపించుకోకుండా అప్పు అయితే వాళ్ళ పెద్దమ్మని కూడా గదిలో నుంచి బయటకైతే తోసేసి ఆ చీరని చూస్తూ కళ్యాణ్ అలాగే అనామిక ఇద్దరు మాట్లాడిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుని, లేదు నేను అమ్మాయిలాగా రెడీ అయ్యి చూపిస్తాను అన్నట్లుగా మొహం పెట్టుకొని ఇక అప్పు అయితే తన మనసులో ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే కావ్య అయితే తనకి ఇష్టమైన కృష్ణయ్య దగ్గర కూర్చుని తన బాధలన్నీ చెప్పుకుంటూ ఉంటుంది. ఒక్కసారి ఆయనలో ప్రేమ మొదలైతే ఖచ్చితంగా ఆయన నన్ను అర్థం చేసుకుంటారు. ఎంత తప్పు చేసినా, ప్రేమించిన వారు తప్పు చేస్తే క్షమించే గుణమున్న ఆయన ఎందుకు నా ప్రేమని అర్థం చేసుకోవట్లేదు? ఆయన నటనే ఇంత బాగుంటే, నిజంగా ఆయన ప్రేమిస్తే నా జీవితం అంతా ఇక పూలబాటే అని చెప్పి
కావ్య అయితే దేవుడి దగ్గర కూర్చుని మొర పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఒక్కసారైనా సరే నన్ను నన్ను ఆయన అర్థం చేసుకోవాలి దేవుడా అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడ కనకం చూస్తే కావ్యకి ఫోన్ చేస్తూ ఉంటే కావ్య ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇదేంటి కావ్య ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, కిచెన్లో ఉందేమో, సరేలే రుద్రాణి గారికి ఫోన్ చేస్తాను అన్నట్లుగా రుద్రాణికి ఫోన్ చేస్తుంది. ఇక రుద్రాణి అయితే ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి కనకం గారు, ఏంటి ఇక్కడేమో మీ అమ్మాయి ఇంట్లో అందరినీ టెన్షన్ పెట్టి పడేస్తుంది, మీరేమో ఫోన్ చేసి నన్ను విసిగిస్తారు అని చెప్పి కనకం ఫోను లిఫ్ట్ చేయడమే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. రుద్రాణి అయితే, ఏమైంది రుద్రాణి గారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని కనకం అడగడంతో, ఇంకెలా మాట్లాడాలి, పోనీ చెప్పండి, ఎలా మాట్లాడమంటే అలాగే మాట్లాడతాను అని కనకం మీదైతే రుద్రాణి తెగ సీరియస్ అయిపోతుంది. కనకానికైతే రుద్రాణి మాట్లాడుతున్న మాటలు ఏమీ అర్థం కాక, ఏమైందండి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అడగడంతో, ఇంకెలా మాట్లాడాలండి, ఇక్కడ మీ అమ్మాయి చేసే రచ్చకి నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది, అసలు తను ఏం చేస్తుందో ఏంటో ఏమైనా కొంచెమన్నా మీరు నచ్చ చెప్తారా అని అడగడంతో, ఏమైందండి, స్వప్నకి బాగానే ఉంది కదా, ఏం చేసిందండి అంత మీకు కోపం తెప్పించే పని అని కనకమైతే భయపడుతూ ఇక రుద్రాణిని అడుగుతుంది. రుద్రాణి అయితే, మీ అమ్మాయి చేసిన ఇదికి నాకెప్పటికే తల నొప్పి వస్తుంది, అసలు ఉదయం ఏం జరిగిందో తెలుసా, చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మెట్లు దిగి మెట్ల మీద నుంచి పడిపోబోయింది, అసలు ప్రతిసారి కూడా మీ అమ్మాయిని కాపలా కాసుకుని కూర్చోమంటారా ఏంటి, చెప్పండి అని ఇక కనకాన్నైతే చడమడ చీవాట్లు పెట్టేస్తుంది. రుద్రాణి అయితే అదే టైంలో అక్కడికి అపర్ణ వచ్చి, రుద్రాణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇక్కడ ఉన్న నువ్వే స్వప్నని పట్టించుకోవట్లేదు, అక్కడ ఎక్కడో దూరంగా ఉన్న కనకం వచ్చి స్వప్నని ఎలా పట్టించుకుంటుంది, ఎలా చూస్తుంది, ఇలా ఎలా మాట్లాడుతున్నావు అసలు అని అపర్ణ అయితే ఇక రుద్రాణి మీద అరుస్తుంది. ఈ మాటలన్నీ విన్న కనకం ఒక నిర్ణయానికైతే వస్తుంది. కృష్ణమూర్తితో, ఏవయ్యా స్వప్నని మన ఇంటికి తెచ్చుకుందామయ్యా, 5వ నెల కూడా వచ్చేసింది, ఇక డెలివరీ వరకు స్వప్నని మన ఇంట్లోనే ఉంచుకుందాము, అక్కడ వాళ్ళు కూడా స్వప్న వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఇక కనకమైతే స్వప్న గురించి జరిగిందంతా కృష్ణమూర్తికి చెప్పి స్వప్నని ఇంటికి తెచ్చుకోవాలనైతే నిర్ణయించుకుంటారు. ఇక కృష్ణమూర్తి అలాగే కనకం ఇద్దరు కూడా స్వప్న వాళ్ళ ఇంటికైతే బయలుదేరతారు. అప్పటికే స్వప్న శ్రీమంతం గురించి మాట్లాడుకుంటూ అందరూ కూడా హాల్లోనే కూర్చుంటారు. ఈలోపు కృష్ణమూర్తి కనకం రావడాన్ని చూసిన ఇంద్రాదేవి అయితే, కనకం, కృష్ణమూర్తి ఏంటి ఇలా వచ్చారు, ఇప్పుడే మీకే ఫోన్ చేయాలి అనుకుంటున్నాం అని అనడంతో, పర్వాలేదమ్మా, నేను కొంచెం పని మీద వచ్చాను అన్నట్లుగా కనకం చెప్తుంది. ఇక కృష్ణమూర్తిని కూర్చోమని చెప్పడంతో కనకం నుంచునే మాట్లాడుతూ ఉంటుంది. కనకం మాట్లాడుతూ, అమ్మా, నేను మరి అదే స్వప్నని డెలివరీ అయ్యే వరకు మా ఇంట్లోనే ఉంచుకుందామని అనుకుంటున్నానమ్మా, ఇక్కడ తన బాగోగులు చూడటానికి ఒక నర్సుని పెడతారని విన్నాను, ఎందుకమ్మా, నేను నా బిడ్డని నా ఇంటికి తీసుకెళ్ళి చూసుకుంటాను, మరేమీ పర్వాలేదు, నేను స్వప్నని మా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి కనకమైతే ఇబ్బంది పడుతూ అందరితో చెప్తుంది. కనకం అలా చెబుతూ ఉండగా ఇంతలో ఇంద్రాదేవి, అదేంటి కనకం, నువ్వు తీసుకెళ్ళడం ఏంటి, ఇంకొక 2 రోజుల్లో స్వప్నకి శ్రీమంతం చేయాలి అనుకుంటున్నాం, ఇప్పుడు ఇట్లాంటప్పుడు నువ్వు తీసుకెళ్తాం అంత కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే ఇంతలో కావ్య అయితే, ఇదేంటిది, లేని కడుపుకి ఎందుకు ఆర్పాటాలు, లేదు లాభం లేదు, అందరికీ నిజం చెప్పేయాలి, కానీ ఇప్పటికిప్పుడు ఇలాంటి విషయాన్ని అందరికీ చెప్తే అందరూ ఎలా తీసుకుంటారో ఏంటో, కనీసం ఈ విషయాన్ని అమ్మకైనా చెప్తాను అని చెప్పి కావ్య అయితే తన మనసులో అనుకుంటుంది. ఇంకా కావ్య అలానే చూస్తూ, అమ్మమ్మ గారు ఏం పర్వాలేదులే, అమ్మ తీసుకెళ్తానంటున్నారుగా, అమ్మ చాలా బాగా చూసుకుంటుంది అక్కని అని మాట్లాడుతుంటే, అమ్మ కావ్య, నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి, కనీసం కోడల్ని కూడా చూసుకోలేకపోతున్నామా అని రేపటి రోజున అందరూ కూడా రుద్రాణిని అంటారు అని అనడంతో రుద్రాణి అయితే, ఏం పర్వాలేదు, నన్ను ఏమన్నా
నేను పెద్దగా పట్టించుకోను. ఆ స్వప్నని ఆ కనకం తీసుకెళ్లడమే కరెక్టు. కనకం గారు తీసుకెళ్ళిపోండి స్వప్నని మీతో పాటు అని చెప్పి రుద్రాణి అయితే ఇక కనకం స్వప్నని తీసుకెళ్ళిపోమని కనకంతో చెప్పడంతో పక్కనే ఉన్న అపర్ణ, రుద్రాణి ఏంటిది, నీ కోడల్ని కనీసం జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నాను అని నువ్వే ఒప్పుకుంటున్నావా అని అడగడంతో మరి ఏం చేయమంటారు వదిన, కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసినా ఈ అమ్మాయి ఏదో ఒకటి చేస్తూనే ఉంది, ఏం జరిగినా తరువాత సమాధానం చెప్పవలసింది నేను అని అంటూ ఉంటే ఇక ఇంద్రాదేవి పక్క నుంచి కనకం స్వప్నని మీ ఇంటికి తీసుకెళ్లే కంటే స్వప్నని ఇక్కడే ఉంచి తనతో పాటు నువ్వే తనకి కావలసినవన్నీ చూసుకొని జాగ్రత్తగా చూడొచ్చు కదా, దానిలో తప్పేముంది, నీ కూతురికి నువ్వు చేసుకుంటున్నావు, స్వప్నకి టయానికి మందులిచ్చి భోజనం పెట్టి జాగ్రత్తగా చూసుకుంటావు కదా అని చెప్పి కనకాన్ని ఇంకా ఇంద్రాదేవి ఒప్పిస్తుంది. కనకమైతే ఒక విధంగా స్వప్నని దగ్గరుండి చూసుకోవడానికి ఒప్పుకోవడానికి కారణం కూడా కావ్యతో కూడా తను కలిసి సంతోషంగా ఉండొచ్చు అని. ఇంకా కనకమైతే చాలా మంచి మాటమ్మా, మీరు ఎలా చెప్తే అలాగే, ఏమయ్యా ఏమంటావు నువ్వు అని అడగడంతో నేనేమంటాను, కూతుర్లిద్దరినీ దగ్గరుండి మరి చూసుకుంటాను అంటే నేనెందుకు అడ్డం పడతాను, సంతోషంగా చూసుకో అని చెప్పి కృష్ణమూర్తి కూడా ఇక కనకం ఆ ఇంట్లో ఉండడానికైతే ఒప్పుకుంటాడు. ఇక కావ్య అయితే అమ్మ ఇక్కడే ఉంటుంది, అమ్మకి ఏదో ఒక టైం చూసుకొని మొత్తం నిజాన్నంతా చెప్పేస్తాను అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటుంది. మొదటి నుంచి కూడా అందరూ మాట్లాడుతున్నప్పుడల్లా కావ్య మొహంలో ఎక్స్ప్రెషన్స్ అయితే ఇక రాజ్ కనిపెడతాడు. ఎందుకని కళావతి చాలా డల్గా కనిపిస్తుంది, అసలు వాళ్ళ అమ్మ ఇంట్లో ఉంటాను అంటే తన మొహంలో ఆనందమే లేదు, ఏం జరిగిందో అని చెప్పి ఇక కావ్య దగ్గరగా వెళ్ళి, ఏయ్ కళావతి ఏమైంది, ఇంట్లో అందరూ సంతోషంగా నవ్వుతూ ఉన్నప్పుడు నువ్వెందుకు ఫేస్ అలా పెట్టావు, ఏం జరిగింది ఏంటి, ఇంకా కాలు నొప్పి తగ్గలేదా అని చెప్పి రాజ్ అయితే కావ్యని అడుగుతాడు. చూడండి, మీకు నేను కాలు నొప్పిగా ఉందని చెప్పానా, లేదు కదా, నేను నార్మల్గానే ఉన్నాను, మీరే మరి ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు నా గురించి అని చెప్పి కావ్య అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది. కావ్య అలా వెళ్ళిపోవడంతో దాన్ని చూసిన రాజ్, ఏంటి ఈ కళావతి దేని గురించో ఆలోచిస్తుంది, పైగా ఆ విషయం గురించి టెన్షన్ కూడా పడుతుంది, కళావతికి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి రాజ్ అయితే తన మనసులో అనుకుంటాడు. ఇంకా కనకమైతే స్వప్నకి ఏం కావాలో మొత్తం తననే చూసుకోవాలి అన్నట్లుగా ఇంట్లో వంటగదిలోకి వెళ్ళి ఇక స్వప్నకి కావలసినవన్నీ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కావ్య అయితే వస్తుంది. కావ్య రావడంతో, అమ్మ కావ్య, ఇలా ఇంట్లో ఉండి నిన్ను స్వప్నని చూసుకుంటుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఇక నీకు కూడా ఏం కావాలో అన్నీ నేనే చేసి పెడతాను, ఇప్పటి వరకు ఇంకేనా, కాస్త రెస్ట్ తీసుకో అమ్మా అని చెప్పి కావ్యకి చెబుతూ ఉంటే, అమ్మా నేను నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా, ఇది నీకు చెప్పాలమ్మా అని అంటూ ఉంటే, ఏం విషయమే, దేని గురించి మాట్లాడుతున్నావు, నాకేం చెప్పాలనుకుంటున్నావు అని అంటూ ఉంటే, అది కాదమ్మా, నీతో ఇది పర్సనల్గా మాట్లాడాలి, స్వప్నక్క గురించి, ఇక్కడ కాదు మనం బయట గుడిలో మాట్లాడుకుందాం అని చెప్పి ఇంకా కావ్య అయితే కనకాన్ని గుడికి రమ్మని పిలుస్తుంది. ఇక ఇద్దరు కూడా గుడికైతే బయలుదేరుతారు. వీళ్ళిద్దరూ ఇలా సీక్రెట్గా మాట్లాడుకున్న మాటల్ని రాజ్ అయితే దొంగచాటుగా వినేస్తాడు. ఇదేంటిది, గుడిలో మాట్లాడుకోవాలా, పైగా పర్సనల్లా, ఏంటసలు అని చెప్పి రాజ్ అయితే తన గురించే కనకానికి చెప్పేస్తుందేమో అన్న ఫీలింగ్ తన మనసులో మొదలయ్యి తను కూడా కావ్య గుడికి వెళ్తుంటే ఇక ఫాలో అవుతాడు. గుడిలో